వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాగి రాతోడు ఇద్దరు కూడా గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు బాగి రాతోడుతో, నువ్వు వెళ్ళి ఆ కిల్లర్ సంగతి చూడు రాతోడు, నేను నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఆ మనోహరి బండాన్ని ఎలా బయట పెడతానో చూడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆయనతో కావాలని ప్రేమగా ఉన్నట్టుగా నటిస్తాను అని చెప్పి బాగి రాతోడికి చెబుతూ ఉంటే ఆరు అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా, విన్నావా బాలిక, ప్రేమ శిఖరాన్ని దాటుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. మా ఆయన అలాంటి వాడు కాదులేండి గుప్తా గారు, నాకు మా ఆయన గురించి బాగా తెలుసు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇంతలో బాగి అక్కడే నిలబడి ఉన్న ఆరుని చూస్తూ అక్క అంటూ హాయ్ అంటూ చెయ్యి ఊపుతూ ఉంటే అప్పుడు రాతోడు అటువైపుగా చూస్తూ ఇదేంటి అక్కడ ఎవరు లేరు కదా అని చెప్పి ఏం జరుగుతుంది అని చెప్పి చూస్తూ ఉండిపోతాడు. ఇంకప్పుడు బాగి ఆరుకి దగ్గరగా వస్తుంది. ఆరు పూలకు వస్తున్నట్టుగా నటిస్తూ ఉంటే బాగి ఆరు దగ్గరికి వచ్చి ఆరుతో మాట్లాడుతూ ఉంటుంది. గుప్తా కూడా అక్కడే ఉంటాడు, కానీ గుప్తా బాగికి కనిపించడు. బాలిక, ఇప్పుడు ఏం చేస్తావు? ఆ బాలిక నిన్ను చూసేసింది. ఇప్పుడు నువ్వు ఏం చేసినా కూడా ఆ బాలికకు నువ్వు ఆత్మ ఉన్న విషయం తెలిసిపోతుందని చెప్పి ఇప్పుడు ఎలా తప్పించుకుంటావని గుప్తా అంటూ ఉంటాడు. అటు చూడు, ఆ నిండు కుండల అతడు కూడా నీ వైపే చూస్తున్నాడు. ఈ బాలిక మీద అనుమానం కలిగిందని చెప్పి గుప్తా అంటూ ఉంటే మీరు ఆగండి గుప్తా గారు, నేనేదో ఒకటి కవర్ చేస్తాను కదా అని చెప్పి ఆరు బాగికి హాయ్ చెబుతూ ఎలా ఉన్నావని అడుగుతూ ఉంటే అక్క, మీరిచ్చిన ఇన్స్పిరేషన్తో ఇంట్లో అడుగు పెట్టేశాను, ఇక ఆ మనోహరి బండారం బయట పెట్టడమే మిగిలింది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. సరే చెల్లి, ఆల్ ద బెస్ట్, సూపర్ అంటూ నాకు అర్జెంట్ పని ఉంది, నేను మళ్ళీ వస్తాను అంటూ ఆరు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అసలు మిస్సమ్మ ఎవరితో మాట్లాడింది? అక్కడ ఎవరు లేరు కదా, మొత్తానికి ఏదో జరుగుతుందని చెప్పి రాతోడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు పిల్లలంతా కూడా స్టడీ రూమ్లో కూర్చొని చదువుకుంటూ ఉంటే అప్పుడు ఉన్నట్టుండి అంజలి, అసలు మనం ఎందుకు చదవాలి? ఆ మిస్సమ్మ పెట్టిన రూల్స్ మనం ఎందుకు ఫాలో అవ్వాలి? బుక్స్ని క్లోజ్ చేసేయండి, నేను కూడా క్లోజ్ చేస్తాను అని చెప్పి అంజలి అంటూ ఉంటే ఇంకా 10 minutes టైం ఉంది కదా అంజు అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. అయితే ఏంటి, అసలు మనం ఎందుకు ఆవిడ రూల్స్ ఫాలో అవ్వాలి? రేపటి నుండి మనం అసలు స్టడీ అవర్లోనే కూర్చోవట్లేదు అని చెప్పి అంజు పాప ఆరు ఫోటోని బయటకు తీసి అక్కడ టేబుల్ మీద పెడుతుంది. ఇప్పుడు అమ్మ ఫోటో ఎందుకు బయటకు తీసావని చెప్పి అమ్మ వాళ్ళు అడుగుతూ ఉంటే ఎవరెవరో ఇంట్లో ఉంటున్నారు, అటువంటిది అమ్మ ఫోటో బయట ఉంటే తప్పేముంది అని చెప్పి అలా అంజు పాప ఆరు ఫోటోని బయట పెడుతుంది. ఇంతలో బాగి డోర్ కొడుతూ గదిలోకి వస్తుంది. ఏంటి పిల్లలు, అప్పుడే బుక్స్ క్లోజ్ చేశారేంటి? ఇంకా 10 minutes ఉంది కదా స్టడీ అవర్ పూర్తవడానికి అని చెప్పి అంటూ ఉంటే అసలు రేపటి నుండి మేము స్టడీ అవర్లోనే కూర్చోం, అయితే ఏంటి ఇప్పుడు ఏం చేస్తావని చెప్పి అంజు పాప బాగిని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో బాగి ఏంటి సమూహ విప్లవమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే అంటే ఏంటో నాకు తెలియదు, కానీ ఇంచుమించు అలాంటిదే అని చెప్పి అంజు పాప అంటూ ఉంటుంది. అది కాదు పిల్లలు, మీకు ఇప్పుడు హాలిడేస్ కదా, రోజంతా ఆడుకుంటారు కదా, ఇప్పుడు మీరు 1 గంట చదువుకున్నారనుకోండి, నెక్స్ట్ ఇయర్ సిలబస్ ఈజీ అవుతుంది అని చెప్పి బాగి పిల్లలకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే నువ్వేమీ మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మా బుక్స్ కూడా నువ్వు సర్దాల్సిన అవసరం లేదు, మేము సర్దుకుంటాంలే అని చెప్పి అంజు పాప అంటూ ఉంటే నాకు శ్రమ తగ్గించినందుకు థ్యాంక్స్ అని చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోబోతూ టేబుల్ మీద పెట్టున్న ఫోటోని చూస్తుంది. ఆ ఫోటో క్లియర్గా కనిపించకపోవడంతో ఎవరి ఫోటోనో చూద్దామనుకొని తొంగి చూస్తూ ఉంటే పిల్లలు 4 కూడా ఫోటోకి అడ్డంగా నిలబడతారు. పిల్లలు, టేబుల్ మీద ఏదో ఫోటో పెట్టున్నట్లుంది కదా, అది ఎవరి ఫోటో? మీ అమ్మ ఫోటోనా? ఇంటికి వచ్చిన దగ్గర నుండి మీ అమ్మ ఫోటోని ఒక్కసారైనా చూద్దాం అనుకుంటూ ఉంటే అస్సలు కుదరడం లేదు, ఒక్కసారి చూపించరా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే మా అమ్మ ఫోటోని నువ్వు చూడడానికి వీల్లేదు, మా అమ్మ చాలా అందంగా ఉంటుంది, మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకునేది అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. ఇక అప్పుడు బాగి, నాకు ఇప్పుడు బాగా అర్థమైంది పిల్లలు, మీ అమ్మ కంటే నేను అందంగా ఉంటాను కదా, అందుకే మీరు మీ అమ్మ ఫోటోని నాకు చూపించట్లేదు కదా అని చెప్పి కావాలని పిల్లల్ని రెచ్చగొడుతుంటే నీ పప్పులేవి మా దగ్గర ఉడకవు, కావాలని మా అమ్మ ఫోటోని మేము చూపించాలని నువ్వు ఇలా రెచ్చగొడుతున్నావు కదా, నువ్వు ఎంతలా రెచ్చగొట్టినా మా అమ్మ ఫోటోని నీకు చూపించము అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. నేను మీ అమ్మ ఫోటోని ఎవరిని అడగాలో నాకు బాగా తెలుసు అని చెప్పి బాగి వీళ్ళందరికీ వీళ్ళ నాన్న బుద్ధులు వచ్చాయని మనసులో అనుకొని మీ నాన్నని వెళ్ళి మీ అమ్మ ఫోటో గురించి అడుగుతాను అని చెప్పి బాగి అక్కడి నుండి వచ్చేస్తుంది. మరోవైపు
ఆరు గుప్తా ఇద్దరు కూడా గార్డెన్లో కూర్చొని ఉంటారు. అప్పుడే అమర్ కార్లో ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తాడు. అమర్ చేతిలో మల్లెపూలు ఉండడంతో ఆరు అలా ఆశ్చర్యంగా షాక్ అయ్యి చూస్తూ ఉండిపోతుంది. ఇక ఇంతలో గుప్తా ఆరు దగ్గరికి వచ్చి, ఏంటి బాలిక, నీ భర్త చేతిలో ఏముందా అని చూస్తున్నావా? తెల్లగా ఏంటో కనిపిస్తున్నాయి కదా అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, అవును గుప్తా గారు, తెల్లగా ఏవో కనిపిస్తున్నాయి, ఏంటవి అని చెప్పి ఆరు అమాయకంగా అడుగుతూ ఉంటే, నువ్వు ఏవైతే అనుకుంటున్నావో అవే నీ భర్త తీసుకొని వచ్చాడు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఏంటి, మా ఆయన మల్లెపూలు తీసుకొని వచ్చారా అని చెప్పి ఆరు షాక్ అవుతూ ఉంటుంది. అవి తెచ్చింది నీ కోసం కాదు, తన భార్య కోసం అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, మా ఆయన నిప్పు గుప్తా గారు, నిప్పు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా, మీ ఆయన నిప్పైతే ఆ బాలిక నీరు వచ్చి నిప్పు మీద పడితే ఏం జరుగుతుందో తెలుసు కదా అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, ఆరు గుప్తాతో, గుప్తా గారు దయచేసి అలా మాట్లాడద్దు అని చెప్పి ఇక అలా గుప్తాని కొడుతూ పరిగెత్తుకుంటూ హాల్లో ఉన్న కిటికీ దగ్గరకు వచ్చి కిటికీ దగ్గర నిలబడి ఏం జరుగుతుందా అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది. అమర్ మల్లెపూలు తీసుకొని ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే బాగి ఏమండి అంటూ అలా మెట్లు దిగుతూ పరిగెత్తుకుంటూ సంతోషంగా అమర్ దగ్గరికి వస్తుంది. ఇక అలా బాగి అమర్ దగ్గరికి రాగానే అప్పుడు మనోహరి నీల ఇద్దరు కూడా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. వీళ్ళేంటే ఇంత దగ్గర అవుతున్నారు అని చెప్పి మనోహరి నీలతో అంటూ ఉంటే, వాళ్ళు దగ్గర అవ్వడం కాదు, అసలు సార్ చేతిలో ఏమున్నాయో చూస్తే మతికిపోతుంది, ఒకసారి వాళ్ళ చేష్టలు కూడా చూడండి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు మనోహరి అమర్ చేతిలో ఉన్న మల్లెపూలు చూసి మరింత షాక్ అవుతుంది. ఇదేంటి, అమర్ దానికోసం మల్లెపూలు తీసుకువచ్చాడా అని చెప్పి మనోహరి అలా అంటూ ఉంటే, అమ్మగారు ఇటువంటి సమయాల్లోనే మనం గుండెని రాయి చేసుకోవాలి, ఊరుకోండి అమ్మగారు అని చెప్పి నీల అంటూ ఉంటుంది. ఇటు ఇవ్వండి మల్లెపూలు అని చెప్పి బాగి అంటూ ఉంటే, అప్పుడు అమర్ నీకోసం ఎవరు తెచ్చారు ఇవ్వడానికి అంటూ వాళ్ళ అమ్మను పిలుస్తాడు. అమ్మ, దేవుడి కోసం మల్లెపూలు తీసుకురమ్మన్నావు కదా, ఇదిగో తీసుకువచ్చాను అని చెప్పి అమర్ మల్లెపూలను ఇస్తూ ఉంటే, అప్పుడు ఆరు సంతోషంగా, చెప్పాను కదా గుప్తా గారు మా ఆయన నిప్పని అని చెప్పి అలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ వాళ్ళ అమ్మగారు, దేవుడి కోసమని ఎవరు చెప్పారా, ఇంట్లో భార్య ఉండగా భార్య కోసం మల్లెపూలు తీసుకురాకుండా ఎవరైనా ఉంటారా, అందుకే నేను నీకు ఫోన్ చేసి మల్లెపూలు తీసుకొని రమ్మని చెప్పాను, తీసుకువెళ్ళి అమ్మాయికి ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అమర్ ఆ పూలు తన కోసమే అయితే ఎక్కడి నుండి తీసుకువచ్చానో అక్కడే ఇచ్చేసి వస్తాను అని చెప్పి బాగీకి ఇచ్చిన మల్లె పువ్వులను తీసుకుంటూ ఉంటాడు. మీరు పెళ్ళైన తర్వాత ప్రేమగా మొట్టమొదటిసారి నా కోసం తీసుకొచ్చిన గిఫ్ట్ నేను ఇవ్వను అని చెప్పి బాగి అలా పరుగులు పెడుతూ ఉంటే, అమర్ ప్రేమగా తీసుకొచ్చానని నీతో ఎవరు చెప్పారు, ఇలా ఇవ్వా మల్లెపూలు అని చెప్పి బాగి చేతుల నుండి బలవంతంగా లాక్కుంటూ ఉంటాడు. ఒరే, మీ ఇద్దరికి పెళ్ళైంది, చిన్నపిల్లల్లాగా ఏంటి ఆటలు అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు, ఒరే అమర్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పి అమర్కి చెబుతుంది. బాగీతో, అమ్మ నువ్వు కూడా లోపలికి వెళ్ళు అంటూ అమర్ వాళ్ళ అమ్మగారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అమర్ మెట్లెక్కుతూ గదిలోకి వెళ్ళబోతూ ఉంటే, మొగుడు గారు అంటూ బాగి గట్టిగా అరుస్తుంది. దాంతో అమర్ కోపంగా మెట్లు దిగుతూ కిందికి వస్తాడు. ఇక అప్పుడు బాగి మల్లెపూలు చేతిలో పెట్టేసి వెళ్ళిపోతే నా తలలో ఎవరు పెడతారు అని చెప్పి అంటూ ఉంటుంది. చూడు, నేను వద్దు వద్దు అంటున్నా, నువ్వు నా ఇంట్లోకి ఎంటర్ అయ్యావు, నా గదిలోకి ఎంటర్ అయ్యావు, మా అమ్మని బాధ పెట్టడం ఇష్టం లేక నేను ఏమీ మాట్లాడలేదు, ఇలా మాట్లాడి నా సహనాన్ని పరీక్షించొద్దు అని చెప్పి అమర్ బాగి మీద సీరియస్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి బండరాయినైనా కరిగించవచ్చు కానీ ఈ మనిషిని కరిగించడం నా వల్ల కాదు అని చెప్పి మనసులో అనుకుని పైకి నవ్వుతున్నట్టుగా నటిస్తూ, నాకిప్పుడు బాగా అర్థమైంది, మీరు నాలో మీ వైఫ్ని చూసుకొని నాకు దగ్గరగా వచ్చారు, ఇప్పుడు ఒకవేళ మీరు నా తలలో ఈ పూలు పెడితే ఎక్కడ నాకు దగ్గరైపోతారో నాన్న భయంతోనే నా తలలో ఈ పూలు పెట్టడానికి ఆలోచిస్తున్నారు కదా అని చెప్పి బాగి అమర్ని రెచ్చగొడుతూ ఉంటుంది. దాంతో అమర్ నాకేం భయం లేదని చెప్పి అంటూ ఉంటాడు. లేదు లేదు, ఒకవేళ నా తలలో ఈ పూలు పెడితే ఎక్కడ నాకు పడిపోతారోనని మీరు భయపడుతున్నారు, అందుకే పూలు పెట్టడం లేదు అని చెప్పి బాగి అమర్ని రెచ్చగొట్టగానే
అమర్ బాగి తలలో పువ్వులు పెట్టడానికి దగ్గరగా వచ్చి తన తలలో పువ్వులు పెడుతూ ఉంటాడు. ఇక దాంతో అది చూసి మనోహరి ఆరు ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.